హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను పుదీనా మిల్ మేకర్ పులావ్ చేయబోతున్నాను. ఎలా చేశానో చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని అన్నీ 1 టీ స్పూన్ తీసుకోవాలండి. నేనైతే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా దినుసులు, కొంచెము ఒట్టిమిరపకాయలు మంచి ఫ్రై చేసుకోవాలండి. ఒట్టిమిరపకాయలు డార్క్ రెడ్లో కావాలి, బ్లాక్లో చేసుకోవద్దు. దాని తర్వాత అది పక్కన పెట్టుకొని కుక్కర్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని, పచ్చికాయలు ఒక 5-6 వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత పుదీనా 2 గుప్పళ్ళు వచ్చేంత వేసుకోవాలి. తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలండి. మంచి ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసి వేయనట్టే వేయాలండి. తర్వాత టమాటా వేసుకోవాలి, మంచి ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేయాలి. ఇందాక మనం పప్పులు అవి ఫ్రై చేసాం కదా, అది బరకగా పొడి చేసుకొని దాంట్లోనే కలుపుకోవాలండి. 2 స్పూన్స్ అల్లం వేసానండి. నేనైతే పక్కకి వాటర్ మరగబెట్టుకున్నాను. నేనైతే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ వేస్తాను. సో 4 గ్లాసుల వాటర్ వేడి చేసుకొని వేసుకున్నానండి. బియ్యం కూడా వేసేసుకోవాలా మరిగేటప్పుడు. ఒక విజిల్కి పెట్టేసేయాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా అండి? చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి ఆల్. బాయ్.